యమ్మీ యమ్మీ చేపల పులుసు అన్నం సో టేస్టీ. ఇలా చేపల పులుసు అన్నం అసలు ఇంకా చేపల పులుసు మనం వేడి అన్నంల కంటే చల్ల అన్నంలో చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంత కష్టపడి చేసిన కొద్దిగా నా ఫోన్ డిస్టర్బెన్స్ ఉండొచ్చు కానీ అడ్జస్ట్ చేసుకోండి. లవ్ యూ, బాయ్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. యమ్మీ యమ్మీ చేపల పులుసు చేస్తున్నా. చేపల పులుసుకి ఎప్పుడైనా ఇలా ఉల్లిగడ్డ కొబ్బరి కాల్చుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది, స్మోకీ ఫ్లేవర్. ఇలా చిన్న చిన్న ఉల్లిపాయలు కాల్చుకోండి, తొందరగా కాలుతాయి. ఓకేనా? నా దగ్గర బొగ్గుల పొయ్యి లేదు కాబట్టి ఇలా నెట్లో పెట్టేసి కాల్చేసుకోవాలి. అండ్ ప్రాసెసింగ్ చెప్తాను నేను. అండ్ ఇక్కడ నేను కొబ్బరి కాల్చుకుంటున్నా. కొబ్బరి కూడా ఇలా కాల్చుకోవడం వల్ల చాలా బాగుంటుంది. ఇక్కడైతే కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ధనియాలు, కొద్దిగా మిరియాలు, కొద్దిగా మెంతులు కంపల్సరీ చేపల పులుసుకి. అండ్ వచ్చేసి కంపల్సరీ మెంతులు వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు చూసారా ఇట్లా కాలాలి, చాలా బాగుంటుంది స్మోకీ ఫ్లేవర్. నా దగ్గర మెంతి పొడి ఉంది కాబట్టి లాస్ట్కి వేస్తా. ఇది ఫ్రై అయినాక కొద్దిగా తగినంత చింతపండు తీసుకొని నానబెట్టి పక్కన పెట్టుకొని ఇవన్నీ ఒకటే దగ్గర మిక్సీ చేసేసి పక్కన పెట్టుకొని తర్వాత ప్రాసెసింగ్ చెప్తాను. చెప్పు. హలో ఫ్రెండ్స్, ఆల్రెడీ ఫిష్లో నేను కారం వేసేసిన, మర్చిపోయి. అయితే ఓకే, కారము తగినంత, ఉప్పు తగినంత, గరం మసాలా తగినంత, పసుపు అండ్ కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేయడం వల్ల నూనె మనకు క్రిస్పీతనం వస్తుంది. నేను చేపల పులుసు ఎలా డిఫరెంట్ స్టైల్లో చేస్తున్నా చూడండి. ప్రాసెసింగ్ ఇంకా కొద్దిగా ఆయిల్ వేస్తున్నా. నేను కొద్దిగానే వేసుకోవాలి, టేబుల్ స్పూన్. ఎందుకంటే చేప మసాలా కూడా మంచిగా పడుతుంది. అండ్ వచ్చేసి టేస్ట్ కూడా క్రిస్పీతనం వస్తుంది. నేను కొత్త స్టైల్ అన్నా కదా, మనం ఇది అంతా కలిపి పెట్టి మంచిగా ఇలా మంచిగా కలిపి ఒక 10 మినిట్స్ పక్కకు పెట్టేసి దీని మసాలా మొత్తం మిక్సీ వేసేసుకుందాం మనం, ఉల్లిగడ్డ అవన్నీ. ఓకే, నా ఫోన్ కొద్దిగా క్లియర్ లేదు ఫ్రెండ్స్, చూడండి. ఓకే, ఫాలో చేయడం మాత్రం మర్చిపోయకండి, నా కెమెరా క్లియర్ లేదు. ఓకేనా? ఇలా కాల్చి పెట్టుకున్న ఉల్లిగడ్డ మొత్తం మిక్సీ పట్టేసుకోవాలి మనము. మసాలాలు మొత్తం మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకుందాం. అయితే ఫిష్ ఫ్రై చేసుకుంటున్న పులుసుకి చెప్పాను కదా, నువ్వు స్టైల్ ఆల్రెడీ ఉండొచ్చు నా వీడియోలో, నా ఫోన్ క్లియర్ లేదు చూసుకోండి. ఉప్పు కారం కలిపి పెట్టిన ఫిష్ కొద్దిగా లైట్ బ్రౌన్ అయ్యే వరకే ఫ్రై చేసుకోవాలి, ఎక్కువ కూడా కాదు. ఇలా చేయడం వల్ల మనము పులుసులో చేప చప్పబడిపోదు, మనకి ఎప్పుడు తిన్న టేస్టీగానే ఉంటుంది. ఇలా ఫ్రై చేసేసుకోవాలి ఆయిల్లో 2 సైడ్స్ మంచిగా ఫ్రై చేసినాక పులుసులో యాడ్ చేయాలి. ఇక్కడ నేను పులుసుకి ఆయిల్ వేసేసుకున్నా. నేనైతే ఉత్తి జీలకర్రతోటే తాలింపు వేస్తాను. జీలకర్రతో వేయడం వల్ల చేపల పులుసు ఇంకా సూపర్ టేస్టీగా ఉంటుంది. జీలకర్ర ఫ్రై అవుతుంది మనకు. జీలకర్ర కొద్దిగా కరివేపాకు వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఎప్పుడైనా చేపల పులుసు జీలకర్రతోనే తాలింపు వేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ ఫ్రై అవుతుంది జీలకర్ర, ఇక్కడ ఫిష్ ఫ్రై అవుతుంది. అండ్ దీంట్లో మనం పసుపు యాడ్ చేసుకోవాలి. మంచిగా ఇట్లా రెడ్ కావాలి, జీలకర్ర చిట్టపట్టలాడుతూ. ఇప్పుడు పసుపు యాడ్ చేసిన నేను. పసుపు ఒకసారి కలిపేసుకోండి. ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా ఇలా చూసారా, ఇట్లా కావాలి కలర్. ఇప్పుడు దీన్ని మంచిగా లో ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలి. మసాలా మంచిగా ఉడికి ఆయిల్ మొత్తం పైకి రావాలి. కొద్దిగా చిటికెడు ఉప్పు వేసేసుకుందాం. ఉప్పు వేయడం వల్ల ఏ మసాలా అయినా తొందరగా ఫ్రై అవుతుంది మనకు. ఇట్లా ఇలా ఇప్పుడు దీన్ని ఇలానే వదిలేసి ఫిష్ ఫ్రై చేసేసుకుందాం.